యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకొచ్చాడు అంటే, సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో మానవుని సృష్టించి, ఈ మానవుని అధికారిగా ఈ లోకానికి ఇస్తే, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని మానవుడి కింద దేవుడు ఉంచితే, మానవుడు మాత్రం దేవునికి దూరమైపోయి పాడైపోయాడు. ఇలా దేవునికి దూరమైపోయినటువంటి ఈ మానవుడు తిరిగి దేవుని యొద్దకి చేరాలి. పరలోకములో యుగయుగాలు తరతరాలు తనతో పాటు పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషిగా తనతో పాటు జీవించాలన్నటువంటి సంకల్పంతో తండ్రైన దేవుడు తన ప్రియకుమారుడైన ఏకైక కుమారుడైన క్రీస్తు ప్రభువుని ఈ భూమి మీదకి పంపించి, అలా తన కుమారుడి ద్వారా, తన కుమారుని యొక్క రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి, తన సింహాసనం ఎదుట దేవునితో పాటు యుగయుగాలు తరతరాలు మానవుణ్ణి నిలబెట్టుకోవాలన్నదే దేవుని యొక్క చిత్తం. ఆ చిత్తాన్ని